అయ్ బాబోయ్! ఎలక్షన్ షెడ్యూలే రాలేదు. కానీ బోండా ఉమ్మగారి బొబ్బలు మామూలుగా లేవండి. గెలుస్తానో, గెలవనో, గెలవకుంటే పరిస్థితి ఏంది అని టెన్షన్ పెట్టుకొని అప్పుడే తనదైన రాజకీయం మొదలెట్టిందండి. రాజకీయం అంటే మళ్ళీ అది మామూలు రాజకీయం కాదండి. అప్పుడే ఓటమిని ఫిక్స్ అయ్యి తాయిలాలిచ్చే కాడికొచ్చాడండి. చూడండి మీరే. అర్థమైందా బోండా ఉమ్మగారి రాజకీయం? గిఫ్ట్ కొట్టు ఓటు పట్టు. ఒక్కొక్కరికి సంచులల్లో పెట్టి మరి అక్క ఓటేయి అన్న ఓటేయమని బతిమిలాడి ఉమ్మగారి అనుచరులు డిస్ట్రిబ్యూషన్ చేసిండ్రు. అమ్మలక్కలకేమో చీరలట, మోగోళ్ళకేమో లుంగీలు, అంగిగుడ్డలు. పాపం అన్న పైనుంచి ఏదో మాట్లాడుతున్నాడు కానీ ఎవ్వరు పట్టించుకోకుండా అందరూ చీరలు టీషర్ట్ల మీదనే ధ్యాస పెట్టిండ్రు. కానీ ఏమో అనుకున్నాము, బోండా ఉమ్మగారి చిత్రాలు మామూలుగా లేవు. అయినా ఉమ్మగారు అంటేనేమో కోపము ఫీల్ అవుతారు. ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మీ పార్టీ అధ్యక్షులను ఆకాశానికి ఎత్తుతారు, నీతి మాటలు చెప్తారు. కానీ ఇదేం రాజకీయం సారు? ఈ చీరలు లుంగీలు వంచితే ఓట్లు పడతాయా సారు? పోయినసారి 175 నియోజకవర్గాల్లో పచ్చపాటోళ్ళు అంతా ఇట్లనే వంచిండ్రు. మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి సారు? దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం మొట్టమొదట ఓడిపోయే సీటు బోండా ఉమ్మదే అన్నట్టు. అందుకనే భయపడి ఇట్లా తాయిలాలిస్తున్నాడేమో అని అనుకుంటున్నారు జనాలు.